దక్షిణాఫ్రికాలోని నాటల్ మనం మాట్లాడుకుంటున్నది 19వ శతాబ్దం చివరి రోజుల గురించి. అక్కడ స్థిరపడిన భారతీయుల పరిస్థితి అంటే అంత సులభంగా ఏమీ లేదు. వాళ్లమీద ఒక పెద్ద నింద ఉండేది. ఆ వలస పాలకులు రాసే రిపోర్ట్లుగాని, పత్రికల్లో వచ్చే వార్తలుగాని అన్నీ ఒక్కటే చెప్పేవి. భారతీయులు అపరిశుభ్రంగా ఉంటారని, వాళ్లు ఉండే ప్రాంతాలు రోగాలకు నిలయాలని. ఇది కేవలం ఒక ఆరోపణ కాదు, వాళ్ల హక్కులను అణచివేయడానికి ఒక ఆయుధంగా వాడుకున్నారు. సరిగ్గా ఇక్కడే గాంధీజీ ఆలోచనలోని అసలైన లోతు మనకు అర్థమవుతుంది. సాధారణంగా ఎవరైనా మనల్ని నిందిస్తే మనం ఏం చేస్తాం? వెంటనే ఎదురుదాడి చేస్తాం. కాని గాంధీజీ మార్గం వేరు. ఆయన ఏమన్నారంటే, సరే, మన హక్కుల కోసం పోరాడదాం, కాదనను. కానీ దానికంటే ముందు మన బాధ్యతలేంటి, వాటిని నెరవేరుద్దాం. ముందు మననే మనం సరిదిద్దుకుందాం. దీనికి ఆయన ఆత్మశుద్ధి అని పేరు పెట్టారు. హక్కులు, బాధ్యతలు ఇవి రెండూ వేర్వేరు కావు, ఒకే నాణానికి రెండు ముఖాల్లాంటివి అని ఆయన నమ్మారు. ఆ రోజుల్లో ఇది చాలా పెద్ద విషయం. మరి ఈ ఆలోచనను ఆచరణలో ఎలా పెట్టారు? దానికి ఆయనకు ఒక అవకాశం వచ్చింది కదా, దర్బన్లో ప్లేగు వ్యాధి వస్తుందనే భయంతో. అవును. డర్బన్లో ప్లేగు వ్యాధి వ్యాపిస్తుందనే వార్తలు వచ్చాయి. వెంటనే అధికారులు భారతీయులు ఉండే వాడలపై కఠిన చర్యలు తీసుకోవడానికి రెడీ అయ్యారు. అప్పుడు గాంధీజీ స్వయంగా రంగంలోకి దిగారు. వాలంటీర్లను తయారుచేసి ఇంటింటికి వెళ్లడం మొదలుపెట్టారు. అంటే పరిశుభ్రత గురించి అవగాహన కల్పించడానికి. కరెక్ట్. ఇక్కడ ఆయన వ్యూహం చూడండి, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆయన ఈ పనిని ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయలేదు, వాళ్లతో గొడవ పడలేదు. ప్రభుత్వ అధికారుల సహకారంతోనే చేశారు. మున్సిపాలిటీ అధికారుల దగ్గరికి వెళ్లి, మేము మా ప్రాంతాలను మేమే శుభ్రం చేసుకుంటాం, మీరు మాకు సహాయం చేయండి అని అడిగారు. ఒక్క నిమిషం, ఇక్కడే నాకు కొంచెం వింతగా అనిపిస్తోంది. అంటే ఆయన పోరాడుతున్నదే ఆ వలస అధికారులతో కదా, మరి వాళ్లతోనే కలిసి పనిచేయడమేంటి? అది వాళ్ల అధికారాన్ని ఒప్పుకున్నట్టు కాదా? చాలా మంచి ప్రశ్న అడిగారు. పైకి చూస్తే అలాగే అనిపిస్తుంది, కానీ దాని వెనుకున్న వ్యూహం వేరు. అధికారులతో కలిసి పనిచేస్తే రెండు లాభాలున్నాయి. ఒకటి, మన వాళ్లమీద వాళ్లు తీసుకునే కఠిన చర్యలను ఆపొచ్చు. రెండోది, భారతీయులు బాధ్యతగల పౌరులని నిరూపించొచ్చు. కేవలం హక్కుల కోసం అరిచేవాళ్లు కాదని చూపించొచ్చు. శత్రువుని కూడా మిత్రుడిగా మార్చుకునే ప్రయత్నమన్నమాట. అయితే ఈ ప్రయత్నానికి సొంత సమాజం నుండి పూర్తి మద్దతు వచ్చిందా అంటే అక్కడే అసలు కథ ఉంది. అంటే మీరు చెప్పేది ఆయనకు చేదనుభవాలు ఎదురయ్యాయని, హక్కుల కోసం పోరాడమంటే వచ్చినంతమంది ఇళ్లు శుభ్రం చేసుకోమంటే రాలేదా? ఖచ్చితంగా. చాలామంది ఎగతాళి చేశారు. ఏంటి, మా హక్కుల కోసం పోరాడటానికొచ్చావా, లేక మా ఇళ్లలో మురికి కడగడానికా అని అడిగారు. కొందరైతే అవమానించి తలుపుల కూడా మూసేశారు. అప్పుడే గాంధీజీకొక కఠినమైన సత్యం తెలిసొచ్చింది. సంస్కరణల కోసం పరితపించేది సంస్కర్త మాత్రమే, మొత్తం సమాజం కాదు. మార్పు తేవాలనుకునేవాడు వ్యతిరేకతను, ద్వేషాన్ని, కొన్నిసార్లు ప్రాణహానిని కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయనకు అర్థమైంది. అనంతమైన సహనం లేకపోతే ప్రజలతో ఏ పని చేయించలేమని తెలుసుకున్నారు. అయినా ఆయన ప్రయత్నం వృధా పోలేదు కదా. ఈ పరిశుభ్రతా కార్యక్రమాల వల్ల అధికారుల దృష్టిలో భారతీయుల పట్ల మార్పొచ్చిందా? గణనీయమైన మార్పొచ్చింది. గాంధీజీ అంటే కేవలం హక్కుల కోసం పోరాడే ఆందోళనకారుడు కాదు, ఆయన సమాజ శ్రేయస్సును కోరే ఒక బాధ్యతగల నాయకుడని అధికారులకు అర్థమైంది. ఇది ఆయనకు చాలా గౌరవాన్ని తెచ్చిపెట్టింది. ఆ విజయం తర్వాత ఆయన తన దృష్టిని మాతృభూమి వైపు తిప్పారు. దక్షిణాఫ్రికాలో సంపాదించుకుంటున్న భారతీయులకు, కష్టాల్లో ఉన్న భారతదేశం పట్ల వారి బాధ్యతను గుర్తుచేశారు. ఆ పిలుపుకు స్పందన ఎలా ఉంది? ముఖ్యంగా అంతంత మాత్రంగా బతికే ఒప్పంద కార్మికులు కూడా స్పందించారంటే ఆశ్చర్యమే. వాళ్ళ దగ్గర ఏముంటుందివ్వడానికి? అదే కదా విశేషం. 1899, 1899లలో భారతదేశంలో భయంకరమైన కరువులొచ్చాయి. అప్పుడు గాంధీజీ పిలిపిస్తే దక్షిణాఫ్రికాలోని భారతీయులు భారీగా విరాళాలు పంపారు. ఇందులో పెద్ద పెద్ద వ్యాపారులే కాదు, రోజు కూలీపై పనిచేసే ఒప్పంద కార్మికులు కూడా ఉన్నారు. తమ కష్టాలు ఎలా ఉన్నా మాతృభూమి కష్టాల్లో ఉన్నప్పుడు స్పందించారు. ఇంకా చెప్పాలంటే కొంతమంది ఆంగ్లేయులు కూడా విరాళాలిచ్చారు. అంటే సేవ అనేది కేవలం ఒక పని మాత్రమే కాదు, అది మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, మనుషుల దృక్పథాన్ని మార్చే ఒక శక్తివంతమైన సాధనం. నిజం. ఈ అనుభవాలన్నీ గాంధీజీకి సత్యం యొక్క కొత్త కోణాలను చూపించాయి.
ఆయనే తన ఆత్మకథలో రాసుకున్నాడు, సత్యం ఒక పెద్ద కల్పవృక్షం లాంటిది అని. దాన్ని ఎంతగా పెంచి పోషిస్తే అన్ని ఎక్కువ ఫలాలనిస్తుంది. సత్యమనే ఘనిలో ఎంత లోతుగా తవ్వితే అన్ని విలువైన రత్నాలు దొరుకుతాయి. ఆయనకు సేవ అనేది సత్యాన్ని వెతకడానికి ఒక మార్గం అన్నమాట. ప్రతి సేవా కార్యం మరిన్ని సేవా అవకాశాలకు దారులు తెరుస్తుందని ఆయన గట్టిగా నమ్మారు. ఈ మొత్తం సంభాషణ నన్ను ఆలోచింపచేస్తుంది. హక్కుల కోసం మనమెంత పోరాడుతున్నామో, ఒక సమాజంగా మన బాధ్యతల గురించి మనమెంతవరకు ఆలోచిస్తున్నాం. హక్కులు కావాలి, కాని బాధ్యతలు వద్దనుకునే ఈ రోజుల్లో గాంధీజీ చెప్పిన ఆ ఆత్మశుద్ధి అనే మాటకు అసలు అర్థమేమిటి? ఇది మనమందరం ఆలోచించాల్సిన విషయం కదా. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, లైక్ మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. మరియు కింద కామెంట్స్లో చెప్పండి తర్వాతి వీడియో ఏ టాపిక్పై కావాలి. మీ సూచనలు మాకోసం చాలా విలువైనవి. తర్వాతి వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.